నమస్తే, దిస్ ఇస్ సౌర్య. రైట్, మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహబూబ్ నగర్ గార్ల తాండాకి సంబంధించి ప్రాంతంలోనే ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక తల్లిలాగా చూడాల్సిన అత్త, తల్లిదండ్రులాగా చూసుకోవాల్సిన అత్త మామని అత్యంత కిరాతకంగా చంపాలనే ప్రయత్నం చేశాడు అల్లుడు. అయితే దీనిలోని అత్తనైతే అంతమొందించడం జరిగింది. మరి మామగారు తప్పించుకున్నారు అనే వార్త అయితే ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి శౌర్య గారు. ఆదిత్య, మహబూబ్ నగర్ సంఘటన, సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఆ కేసులోని ఎలా ఆయన వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించాడు, సో అక్కడ కరెంటును ఉపయోగించాడు అనేది అర్థమవుతుంది. బట్ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా అమలు చేశాడు ఆయన? రైట్, ఇది ఆస్తి కోసం భార్య యొక్క తల్లినే చంపేసి, అంటే అతన్ని కరెంట్ షాక్ పెట్టి మరి చంపేశాడు. మామ ఎస్కేప్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయితే అవుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసుకుంటూ వస్తే, ఇప్పటి వరకు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు కావచ్చు, లేకుంటే బంధువులు కావచ్చు, పోలీసులు కావచ్చు, కొన్ని వివరాలు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రకారం ఒకసారి చూసుకుంటూ వస్తే, ఇది మహబూబాద్ జిల్లా సమీపంలో ఉన్న తాండాలో, మంగళ తాండాలో బానోత్ రాజేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బేతాళంపాడుకు చెందిన వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో, అలాగే వాళ్ళ మామ ధారావత్ రామ్దాస్ కౌశల్య, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ సొంత గ్రామాన్ని మంగళ తాండాకు పిలిపించుకున్నాడు. వాళ్ళ అత్త మామల్ని తన గ్రామానికి పిలిపించుకొని రాజేష్ ఒక అన్న ఉన్నాడు, అతని పేరు రమేష్. ఇతనికి గతంలోనే అయితే పెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే పెళ్ళైన తర్వాత అది నిలవలేదు, విడాకులు కూడా తీసుకున్నాడు. అయితే రాజేష్ అత్త మామలు ఈ రమేష్ అనే వ్యక్తికి, అంటే వాళ్ళ అన్నకి రెండో వివాహం చేయాలని చెప్పేసి అనుకున్నారు. అయితే కౌసల్య అన్న కూతురు అంజలినిచ్చి వివాహం అయితే చేయడం జరిగింది. ఈ తరుణంలోనే వాళ్ళ అన్న ఆస్తి తినకు దక్కకుండా అతనికి రెండో పెళ్లి చేశారని చెప్పేసి అత్తామామల పైన అయితే ఇతను కక్ష పెంచుకున్నారు. దీంతో ఇంటికి పిలిపించుకున్నాడు. వారిద్దరిని కూడా ఫుల్ గా మద్యం ఇచ్చేసి వాళ్ళని తాగించడం జరిగింది. అయితే మంగళవారం రోజు మార్నింగ్ 3 o'clock కి ఈ రాజేష్ ముందుగా మామ రామ్దాస్ కు కరెంట్ షాక్ ఇచ్చాడు. అతను స్పృహ మొత్తం కూడా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత అతను చనిపోయినట్లు కూడా అతను భావించేశాడు. అంత కరెంట్ షాక్ పెట్టాము, చచ్చిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే అతను స్పృహ మాత్రమే కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ఏం చేసిండు, అత్త కౌసల్య ఆమె కరెంట్ షాక్ ఇచ్చాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ మొత్తం కూడా అలజడిని గమనించిన రాజేష్ వదిన అంజలి, అలాగే అతని భార్య జ్యోతిలు రాజేష్ ని అయితే అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీంతో వాళ్ళపైన కూడా కత్తితో దాడి చేశారు. ఇద్దరికి కూడా తీవ్రమైన గాయాలు అయితే అవ్వడం జరిగింది. అయితే స్పృహ తప్పి పడిపోయిన మామ రామ్దాస్ అయితే ఆసుపత్రికి తరలించారు. ఇది గమనించి, ఎందుకంటే అతను చనిపోయాడని చెప్పేసి భావించాడు అతను కాస్త స్పృహ మాత్రమే కోల్పోయి ఉండడం జరిగింది. వాళ్ళ వైఫ్ మాత్రమే చనిపోయింది దీంట్లో. సో వెంటనే ఇది పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. డిఎస్పీ తిరుపతి రావు గారు ఆయన రంగంలోకి దిగారు, కేసు కూడా నమోదు చేశారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. అయితే ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు డోర్నాకల్, ఇటు బయ్యారం ఎస్ఐలు కూడా వాళ్ళ బలగాలతో కూడా భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అటు ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిపోయి పోస్ట్ మార్టం కూడా చేశారు. ఈ మొత్తం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ అన్న ఆస్తి తనకు దక్కకూడదుకుండా వీళ్ళ అత్త మామలే ఈ విధంగా చేశారు, పెళ్లి చేసేసారని చెప్పేసి ఇతను భావించి వాళ్ళను అయితే కరెంట్ షాక్ పెట్టి చంపే ప్రయత్నం చేశారు. సో ఇందులో దురదృష్టవశాత్తు వాళ్ళ అత్త, అంటే అతని భార్య వాళ్ళ మదర్ అయితే చనిపోవడం జరిగింది. సో ఇతనైతే ఎస్కేప్ అయిపోయాడు. అంటే ఆస్తి వివాదాలు ఎలా ఉంటాయో దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు ఉంటాయి, ఇలా ఎన్నో ఆస్తి వివాదాలు కూడా చంపేసేంత వరకు వెళ్తూ ఉంటాయి. సో అందులో ఇది ఒకటి భాగం అని చెప్పుకోవాలి. రైట్ ఆదిత్య, అంటే మీరు అన్నారు మద్యం సేవించే చంపే ప్రయత్నం చేశారంటే ఇద్దరికినా, అత్త మామలు ఇద్దరికి కూడానా? మాక్సిమం అయితే వాళ్ళ మామకి ఇచ్చి ఉండాలి, అత్తకైతే ఇచ్చిండకపోవచ్చు. కాకపోతే ఆమె మహిళ కాబట్టి వీక్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఇతను నేను ఎలాగైనా చూసుకుంటానులే, మేనేజ్ చేసుకుంటానులే అన్న దూరంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళ మామకైతే మద్యం ఇచ్చాడు, ఫుల్ గా మత్తులోకి దించి షాక్ ఇచ్చాడు. ఈమెకు డైరెక్ట్ గా షాక్ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరికి మద్యం ఇచ్చారా లేదా అని. సో బలవంతంగా ఏమన్నా ఇచ్చుంటే
అలా ఆ మహిళకైతే వాళ్ళ అత్తకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళ మామూలు అయితే ఫుల్ గా మద్యం తాగించాడు. రైట్ ఆదిత్య, అంటే ఈ ఘటనలోనే ఆయన కరెంట్ షాక్ ఇచ్చి ఒక నూతన పద్ధతిలోని వాళ్ళని హత్య చేసే ప్రయత్నం చేశాడు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. అధికారికంగా వెల్లడైన వివరాల ప్రకారము అంటే ఎట్లాగా షాక్ ఇచ్చాడు, ఒక ఇనుప రాడ్ని తలదిండి కింద పెట్టి షాక్ ఇచ్చాడు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం? అంటే అదే ఇన్ఫ్రారెడ్ కి మన కరెంట్ వైర్ ను చుట్టి ఇలా పెట్టినప్పుడు షాక్ వచ్చేస్తుంది కదా. సో ఆ రకంగా అయితే ఈ పద్ధతిని పాటించి అయితే షాక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2 కరెంట్ వైర్లని షాక్ ఉన్నది కూడా పట్టి ఇవ్వచ్చు. సో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే అలా ఇన్ఫ్రారెడ్ కి మొత్తం కూడా కరెంట్ వైర్ చుట్టి దాని ద్వారా కరెంట్ పాస్ చేసి వీళ్ళకు పెట్టాడు అని చెప్పేసి తెలుస్తుంది. రైట్, అంటే దీని వెనుక ఇంకెవరైనా ఆయనకి హెల్ప్ చేసి ఉన్నారా? ఈ ప్లాన్ అతనిదేనా ఓన్ గాను? ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా అతను మాట్లాడా హంతకుడు? అతన్ని అయితే మాట్లాడలేదు, కానీ వాళ్ళ చుట్టుపక్కల కొంతమంది గ్రామస్తులు వాళ్ళు మీడియాతో అయితే మాట్లాడే ప్రయత్నం చేశారు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇతను మాత్రమే ప్లాన్, అంటే ఇతను ముందు నుంచి కూడా ఆస్తి కాస్త పిచ్చి ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ అన్న ఆస్తి కూడా తనకే దక్కాలని ఒక భావంతో అయితే ఉండడం జరిగింది. అయితే అతని అన్నకు విడాకులు అయిపోయాయి. అయితే ఇంకో పెళ్లి మళ్ళీ వీళ్ళ అత్త మామలే వాళ్ళ అత్త వాళ్ళ అన్న కూతురుని ఇచ్చి చేసే ప్రయత్నం చేశారు. సో అది కాస్త ఇతనికి ఇబ్బంది కలిగించిందని చెప్పుకోవాలి. మరి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ ఆస్తి పైన ఇతన్ని కన్నేశారు. ఆ రకంగా దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి ప్లాన్ అయితే చేశారు. మేబీ అతను అంటే ఇప్పుడు చంపేసిన తర్వాత అతను నేరస్తుడు అవుతాడు, అతనికి శిక్ష పడుతుంది, అతనికి ఆస్తులు ఏం దక్కవు అన్నా మరి తెలివితేటలు లేవో లేదో తెలియదు. లేకుంటే దీన్ని కరెంట్ షాక్ పెట్టి తనకు యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా అనేది కూడా అతని ఆలోచన ఏంటో తెలియదు. కాకపోతే అతనికి కేవలం వాళ్ళని చంపేయాలి, ఆస్తి మొత్తం కొట్టేయాలి అన్న ఒక భావనలోకి వెళ్ళిపోయాడు, కానీ చంపితే నేరస్తుయి జైలుకి వెళ్తాడన్న భావనలో లేనట్టుగానే కనిపిస్తుంది. సో ఆ రకంగా అతనికైతే ఆస్తి పిచ్చి ఉందని చెప్పేసి కాస్త చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, ఇప్పుడు ప్రస్తుతం రాజేష్ అనే వ్యక్తి కదా ఈ ఘటనలో అంటే నిందితుడిగా పేర్కొంటూ ఉన్నాం. సో ఈ వ్యక్తిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. అవును, ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు వెంటనే రావడం జరిగింది. అక్కడ తలజడి ఏర్పడడంతో స్థానికులు, వాళ్ళ భార్య, వాళ్ళ వదిన, వీళ్ళందరూ కూడా వచ్చేసి అతను ఆపే ప్రయత్నం ఇదంతా కూడా చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఒక అంటే అతని భార్య ఉంది, వాళ్ళ వదిన ఉన్నారు కాబట్టి సో అతను ఎస్కేప్ అయ్యే అవకాశం అయితే లేదు. వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ తర్వాత పోలీసులు వచ్చి అతను అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో అతని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది, రిమాండ్ పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. సో కాకపోతే ఆధారాలు వీటన్నిటిని కూడా సేకరించి అతనికి మరి కోర్టులో అవి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎటువంటి శిక్షలు పడతాయని చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది మహబూబాబాద్ కి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో, మరి దీనిలోనే ఒక వినూత్న పద్ధతిలోనే అత్తమామల్ని చంపేందుకు ప్రయత్నం చేశాడు. ఇది కూడా ఆస్తి తగాదాలకి సంబంధించిన ఇష్యూగా కూడా పరిగణలోకి తీసుకుంటూ పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో కీలకంగాను ఆస్తి పంపకాలు కానీ, ఉన్న ఆస్తిని పంచుకోవడం విషయంలో కానీ ఇద్దరు అన్నదమ్ములకి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్న నేపథ్యంలోనే దీన్ని ఒక యాక్సిడెంటల్ డెత్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు రాజేష్ అనే వ్యక్తి అనేది పోలీసులు ఇచ్చిన కథనం ప్రకారం మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. మరిన్ని వివరాలను అయితే పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారంటే రాజేషే డైరెక్ట్ గా ఈ ప్లాన్ అమలు చేశాడా, లేదు దీని వెనక ఇంకా ఎవరైనా ఇతరుల కుట్ర కూడా ఉందా, వాళ్ళు ఏమైనా ఇట్లా చేస్తే సింపుల్ గా యాక్సిడెంట్ లాగా దీన్ని తీసేసేయొచ్చు అని చెప్పేసి ఏమైనా ప్లాన్ చెప్పడం జరిగిందా? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది.